హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేపు జరగబోయే ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోని నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా బాలు మీనాకి దూరంగా ఉండాలనుకొని మీనా మంచం మీద పడుకుంటే బాలు కింద చాపేసుకొని పిల్లో వేసుకొని పడుకుంటాడు. ఇక మీనా చూసి ఏంటండి ఇది? అసలు మీకు ఏమైంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది మీనా. ఇక బాలు అయితే ఇదిగో పూలుగంప, నువ్వు నా జోలికి రాకు, నువ్వు కాస్త నాకు దూరంగా ఉండు అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. ఇక మీనా దగ్గరికి వెళ్ళి ఏంటండి నేను నా భర్తకి ఎందుకు దూరంగా ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అసలు నేను మీకు ఎందుకు దూరంగా ఉండాలి చెప్పండి అని చెప్పేసి అనగానే ఇక బాలు అయితే నేను ఇక అవన్నీ చెప్పడం కుదరదు మీనా, నువ్వు పడుకో అక్కడే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక మీనాకి కోపం వచ్చి అసలు మీరు ఎలా నిద్రపోతారో నేను చూస్తాను అని చెప్పేసి ఇక బాలుతో మాట్లాడకుండా సైడ్కి తిరిగి పడుకుంటుంది. ఇంకా బాలు అయితే ఏంటి పూలగంప సైలెన్స్గా ఉంది అని చెప్పేసి ఇలా చూసేసరికి మీనా అటు తిరిగి పడుకుంటుంది. ఇక బాలు అయితే అమ్మయ్య పడుకుంపోయింది కదా అని చెప్పేసి బాలు అయితే నిద్రపోవడానికి ట్రై చేస్తున్నా ఎంత నిద్రపోదాం అనుకున్నా నిద్ర పట్టదు బాలుకి. ఇంకా అటు ఇటు తిరుగుతుండగా ఇంకా మీనా అయితే మీకు కింద అలవాట్లేదు కదా, వచ్చి పైన పడుకోండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక బాలు అయితే నేను అస్సలు రాను అని చెప్పేసి అంటూ ఉండగా సరే సరే అని చెప్పేసి మీనా తనలో తను నవ్వుకుంటూ నిద్రపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా బాలు అటు ఇటు తిరుగుతూ మీనా వంక తిరిగేసరికి పడుకుంటున్న మీన నడుము కనిపిస్తుంది బాలుకి. ఇదేంటి ఈ పూలగంప ఎంత అందంగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. బాబోయ్ ఇప్పుడు నేను చూసినంటే నేను టెంప్ట్ అయిపోతాను అని చెప్పేసి ఇటు తిరిగి పడుకుంటాడు బాలు. ఇక మళ్ళీ ఇటు తిరిగి చూసేసరికి మీన నడుము కనిపిస్తుంది. ఇక బాలు అయితే అలా తిరుగుతూ ఉండగా ఇంకా మీన లేచి బాలు దగ్గరికి వచ్చి బాలు దగ్గరికి పట్టుకొని పడుకుంటుంటే ఇంకా బాలు అయితే ఏం పూలగంప ఇక్కడికి వచ్చావు, వెళ్ళిపో నువ్వు మంచం మీదకి వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉండగా లేదు లేదు నేను ఇక్కడే పడుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. నువ్వు వెళ్తావా వెళ్ళవా అని చెప్పేసి అనేసరికి ఇక బాలు మీనా వెళ్ళకుండా బాలుని గట్టిగా పట్టుకొని పడుకోవడంతో ఇంకా బాలు చేసేదేమి లేక సరే అని చెప్పేసి మంచం పైకి వచ్చేస్తారు ఇద్దరు. ఇంకా మీనా పడుకునేసరికి బాలు మీన మీద చేయి వేసి పడుకుంటూ ఉంటాడు. ఇక మీన నడుము మీద చేయబడడంతో బాలికి ఒక్కసారిగా మెలకు వస్తుంది. అయ్యి బాబోయ్ అసలు నేనేం చేస్తున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఇక మీన అయితే మీరు మీ భార్య మీద చేయి వేశారు కదా, దాంట్లో తప్పే ఉంది అని చెప్పేసి మీన బాలుని ఇంకా గట్టిగా పట్టుకొని పడుకుంటుంది. ఇక బాలు చేసేదేమో లేక ఇక మీనతో ఇక ముద్దు పెడుతూ ఇంకా బాలు మీనతో చాలా ప్రేమగా ఉంటూ ఇద్దరు కలిసి చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా బాలు మీన ఇద్దరు ఒకరినొకరు పట్టుకొని పడుకుంటారు. ఉదయం లేచేసరికి బాలు మళ్ళీ దేవుడా అసలు నేనేం చేస్తున్నాను, ఈ బులగంప ప్రెగ్నెంట్ అయితే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ కిందికి దిగుతాడు. ఇక మీన ఎప్పట్లాగా సంతోషంగా నవ్వుతూ కిందికి దిగడంతో ఇక ప్రభావతి చూసి ఏంటి ఈ అమ్మాయి రోజు రోజుకి కొత్తగా ప్రవర్తిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక బాలు మీన చెప్పిన మాట వినడంతో అసలు వీడేంటి ఇలా తయారాడు, అంతకుముందు ఈ మీనా అంటే పడేది కాదు, ఇప్పుడేంటి ఇంత బాగున్నాడు మీనతో, ఇదేదో చేసింది నా కొడుకుని అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. ఇక బాలు నచ్చకపోయినా మీన చేసి పెట్టడంతో అన్నీ ఇష్టంగా తింటూ ఉంటాడు బాలు. ఇక భోజనం చేసి వెళ్ళిపోయాక ఏం చేసేవే నా కొడుకు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రభావతి. నేనేం చేశాను అత్తయ్య అని చెప్పేసి అనేసరికి అయ్యో అయ్యో నా కొడుకుని నువ్వేదో చేసావు, ఏదో మందు పెట్టి నా కొడుకుని మార్చేసావు అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక మీన అయితే ఏంటత్తయ్య ఆ మాటలు, నేనెందుకు తను అలా చేస్తాను, తను నా భర్త అని చెప్పేసి మీన అయితే అంటూ ఉండగా ఇక నాకు తెలుసు నువ్వేదో ఒకటి చేసావు వాడికి అని చెప్పేసి ప్రభావతి అనేసరికి సత్యం వచ్చి ఏంటి అలా అంటున్నావు, తను నా కోడలు అలాంటి పని చేయదు, తను తన భర్తని ప్రేమగా చూసుకుంది అంతే, వాళ్ళు ఎంతో మార్పడానికి కారణం కేవలం మీనా ప్రేమ మాత్రమే, నీ కోపం తాపం కాదు అని చెప్పేసి ప్రభావతితో అంటూ ఉంటాడు. ఇంకా ప్రభావతి మీరు ఎప్పుడు చూసింది నన్నే అనండి, అవతల తను ఏం చేసిందంటే మీరు పట్టించుకోకండి అని చెప్పేసి ప్రభావతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రోహిణి అయితే అసలు ఏం జరుగుతుంది ఈ ఇంట్లో అని చెప్పేసి అన్నట్టుగా ఇక అక్కడ నుంచి వెళ్ళిపోవడంతో ఇంకా బాలు మీనైతే చాలా సంతోషంగా ఉంటారు. ఇక ఇక మీనా బాలు వాళ్ళ నాన్నమ్మకి కాల్ చేసి జరిగిందో చెప్పడంతో అలాగే ఉండు, బడుద్దాయికి అలాగే చేయాలి, లేదంటే అసలు వాడు మాట వినడు, మొండి మొండి ఎదవా అని చెప్పేసి అంటూ ఉంటుంది వాళ్ళ నాన్నమ్మ. ఇక మీనైతే చాలా సంతోషంగా ఫోన్ అయితే పెట్టేస్తుంది. ఇంకా బాలు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎప్పట్లానే గోల్ గోల్ చేస్తూ ఉంటాడు. ఏం చేయాలరా ఇప్పుడు అని చెప్పగానే ఒరే బాలు అది పెళ్ళి అయ్యాక నార్మల్గా జరగాల్సిన విషయం రా, నువ్వు దానికి అంత ఫీల్ అవ్వక అని చెప్పేసి అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక బాలు అయితే
జరగాల్సిన విషయమేరా, కానీ మీనే ప్రెగ్నెంట్ అయితే నా పరిస్థితి ఏంటి, తనకి పిల్లలు ఒకరికి ఇద్దరు పుడితే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉండగా, ఏమీ కాదులే జాగ్రత్త పడు సరిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్. లేటెస్ట్ ఎపిసోడ్ ఇది ఫ్రెండ్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.